టూ వీలర్స్లో ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు మనకి టూ వీలర్ అంటే డీజిల్ ఉండదు, పెట్రోల్ ఖర్చులే. అది తగ్గించుకోవచ్చు ఒక్కసారి కొనిపడేస్తే కనుక, ఆ తర్వాత మనకి చాలా తక్కువకు వస్తుందన్నటువంటి ఆలోచన మధ్యతరగతిలో పెరగడంతో విపరీతంగా వాటి మీదకి వెళ్తున్నారు. లేబర్ కంటే కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్ వాడుతున్నారు. దీంతో 11.48 లక్షలు అంటే దగ్గరగా 12 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏడాది అమ్ముడేది. బజాజ్ ఆటో వాళ్ళది 18,276, టీవీఎస్ వాళ్ళది 12,212, ఓలా ఎలక్ట్రిక్లో 13,769, యాదర్ ఎనర్జీ 10,421, గ్రీన్స్ ఎలక్ట్రిక్ 2,795. ఇట్లా ఓవరాల్గా 2024 మొత్తంలో 11,48,415 విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడైనవి. 2023లో విక్రయమైంది 8,60,418. దాంతో పోలిస్తే 33% ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగినాయి. వీటి విక్రయాలు 2,600 మొన్న డిసెంబర్తో పోలిస్తే గత నెలలో అంటే 2023 డిసెంబర్తో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్లో మాత్రం కొంతమేర తగ్గినాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ బ్యాటరీలు ఛార్జింగ్లు పేలడం వలన ఇట్లాంటి వాటి వల్ల. బట్ ఓవరాల్ ఏడాది మొత్తం లెక్కేస్తే మాత్రం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడాది హైయెస్ట్ వచ్చింది, 23తో పోల్చుకుంటే 24లో.